బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైతనగర్లో దారుణం జరిగింది. 4 ఏళ్ల చిన్నారి స్కూల్ బస్సు వెనక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. హైతనగర్లో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు రోజు మాదిరిగానే ఈ రోజు కూడా క్లాసులకు హాజరయ్యారు. స్కూల్ సమయం అయిపోవడంతో ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ఓ చోట 4 ఏళ్ల చిన్నారి బస్సు నుంచి దిగింది. అనంతరం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. అయితే చిన్నారిని డ్రైవర్ గమనించలేదు. బస్సును రివర్స్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో వెనుక ఉన్న చక్రాల కింద పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హయత్ నగర్లో దారుణం జరిగింది. 4 ఏళ్ల చిన్నారి స్కూల్ బస్సు వెనక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. హయత్ నగర్లో ప్రైవేటు స్కూల్ విద్యార్థులు రోజు మాదిరిగానే ఈరోజు కూడా క్లాసులకు హాజరయ్యారు. స్కూల్ సమయం అయిపోవడంతో ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ఓ చోట 4 ఏళ్ల చిన్నారి బస్సు నుంచి దిగింది. అనంతరం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. అయితే చిన్నారిని డ్రైవర్ గమనించలేదు. బస్సును రివర్స్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో బస్సు వెనక చక్రాల కింద పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రక్తం వచ్చింది. చెల్లి ఎట్లా చూస్తున్నాను నర్సరీ స్కూల్ కు పోయింది నా బిడ్డ. మీరు ఎప్పుడు 2 గంటలకు వదిలి పెడితే 3 గంటలకు వస్తారు. వచ్చే వరకల్లా 3 అవుతుంది. ఇద్దరిని దింపుతాడు ఆయనని. ఈ రోజు ఫోన్ మాట్లాడుకుంటే ఎవరో పక్కన ఉన్నారు. ఆయన పక్కన దింపిండు. ఆ వ్యాన్లకి దింపిన తర్వాత నా బిడ్డ 2 బిడ్డలు పట్టుకొని ముందుకోసారి వెనకొకసారి తిప్పే వరకల్లా నా పిల్ల గిరికల్లే ప్రాణం నా బిడ్డని ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు నా బిడ్డకి ఎవరు నాకు అన్యాయం చేసింది? నా కడుపు కోసం మిగిలిచ్చిపోయాను. నా బిడ్డని పైసలు ఇచ్చి కొనలేస్తారా ఎవరైనా? నా బిడ్డ నన్ను వదిలేసిపోయింది. స్కూల్ కి సంబంధించిన పాప పేరు రుత్విక. నేను నర్సరీ చదువుతున్నా. నా బిడ్డ నర్సరీ చదువుతుంది. ఈ సంవత్సరం వేసమయ్యా స్కూల్. నా బిడ్డనే ఈ రోజే పోయింది. జ్వరం వస్తుందని పంపిలేదు. 2 రోజులు ఈ రోజు స్కూల్ పోతామమ్మ అంటే పంపించిన. స్కూల్లో వ్యాన్ దిగి వెనకకించి వస్తున్నంట. నా బిడ్డ పంటుకుంటే కిందికించి వచ్చిన తర్వాత ముందుకొకసారి వెనక్కొకసారి ఆనందంగానే పానం పోయింది నా బిడ్డని. పక్కన ఇంకొక అబ్బాయి నావగానే తప్పు లేకపోతే ఆయన ఉండాలి కదా.